వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మేము ప్రశాంతంగా ప్రసాదం చేసుకున్నాం. మాకేం కొత్త కాదు. మేము 20 రోజుల నుంచి తిరుగుతున్నాం. బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చిండు. సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాం. తారీఖు కూడా తన్ని వచ్చిండు. కొజ్జా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి. వాళ్ళకి అలవాటు కొజ్జా రాజకీయాలు, రౌడీయిజం చేయటం. మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనకూడదు అని, సరే ఎవరి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళకు ఉంటుందని మేము ప్రశాంతంగా ఉన్నాం. ఈరోజు సిరిగిరిపాటు మేము వచ్చాము. ఎల్లుడితే ఏ ఊరైనా వెళ్తాం. సిరిగిరిపాటు మేము ప్రశాంతంగా చేసుకుంటాం. ఊళ్ళో వాళ్ళని అడగమనండి, మేము ఏమన్నా గొడవ చేసామా, మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళిన ఇళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మా అని అడుగుతున్నాం. మేము అంతకు తప్పితే మేమేం ఏమన్నా గొడవలు చేసామా? మా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమనండి. పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగామంటున్నారు. ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా? ఇప్పుడు ఎస్ఐకి కూడా దెబ్బలు జరిగినాయి కదా. మేము అంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులకు అండగామంటున్నారు. ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఎవరు గొడవ చేసింది, ఎవరు చేసిందని. కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతిగా చేయమని చెప్పండి. బ్రహ్మారెడ్డి ఆడవాళ్ళ మీద ప్రతాపం ఉంటే మా వారి మీద చూసుకోమని, మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా. వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం ఏంటి అసలు? మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నా చూడండి. ఏ ఊర్లోనైనా ఒక్క గొడవ నేను అన్నా కూడా మేము పట్టించుకో. అనంతరమ్మ మనం ఓటు అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటారు, నువ్వు గమ్మును రాని, మేము వెళ్ళకుండా గమ్మును వచ్చేస్తాం. సిరిగిరిపాటు అంత వాళ్ళకి అంత గొప్ప? మాకు రారా మాచెల్ల రారా? వాళ్ళు మాచెల్లో తిరగరా? వాళ్ళదేనా సిరిగిరిపాడు? మాకు లేరా? నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి. వాళ్ళకి మట్టలు చేసే అలవాటు, ఆడవాళ్ళ మీద ఎగబట్టం చేయటం వాళ్ళకి అలవాటు.